దట్టమైన అడవిలో గజ్జు అనే పెద్ద ఏనుగు జీవించేవాడు. అతడు బలవంతుడు, ఎంతో ఎత్తుగా ఉండేవాడు. కాని చాలా గర్విష్ఠుడు. అతడు ఎక్కడికి వెళ్ళినా జంతువులు భయంతో పారిపోతూ ఉండేవి. పక్షులు ఎగిరిపోతూ, మొసళ్ళు బిల్లులలోకి దూకుతూ, చిన్న జీవులు అతడి భారీ అడుగుల కింద వణుకుతూ ఉండేవి. ఒక మంగళవారపు ఉదయం, చిన్న చీమ చిన్ని ఓ చక్కెర గింజను తన గూళ్ళోకి మోస్తూ వెళ్తోంది. అప్పుడే గజ్జు గర్జిస్తూ అటుగా వస్తూ చిన్ని పక్కన నడిచాడు. చిన్ని వేసిన గింజ మట్టిలో పడిపోయింది. గజ్జు నవ్వుతూ అన్నాడు, ఐ చిల్లిగవ్వా! నా దారిలో ఎందుకు ఉన్నావు? చిన్ని మెల్లగా స్పందించింది. ఒకరోజు నువ్వు కూడా నాలాంటి చిన్నవాడి సహాయం అవసరం పడవచ్చు. గజ్జు గొప్పగా నవ్వుతూ అన్నాడు, నేను నిన్ను సహాయం అడుగుతానా? అదే పెద్ద జోక్. రెండో రోజు ఉదయం గజ్జు నీరు తాగేందుకు నదివైపు వెళ్లాడు. మట్టిలో నడుస్తూ, ఓమాటిగా తడిపడి, బురదలో కూరుకుపోయాడు. ఎంత ఆపినా బురదలో మరింత దిగిపోతూ వెళ్లాడు. సహాయం! ఎవ్వరైనా! అని అరిచాడు. కాని పెద్ద ఏనుగుని ఎవరు కాపాడతారు? చిన్ని ఆ శబ్దాన్ని విని అక్కడికి పరుగెత్తింది. ఆమె తక్షణమే తన చీమ స్నేహితులను పిలిచింది. వారు దగ్గర్లో ఉన్న తేనెటీగల చెట్టులోకి వెళ్లి ఓ ప్లాన్ చెప్పారు. వెంటనే వందల తేనెటీగలు గాల్లోకి ఎగిరి వచ్చాయి. వాటి కాటలతో చెట్ల కొమ్మలను వదిలించాయి. మంకీలు కొమ్మలు వేసి గజ్జుని బయటకు లాగేందుకు సహాయం చేశారు. చీమలు మట్టిని తీయడంలో సహాయపడినవి. చిన్న చిన్న ప్రయత్నాలతో పెద్ద గజ్జు బయటకు లాగబడాడు. అలసిపోయిన గజ్జు చిన్నివైపు చూసి, నువ్వు నన్ను కాపాడావు. నేను తప్పుగా అంచనా వేశాను. కొలతలు కాదు, ధైర్యం, సహనం ముఖ్యం అని చెప్పాడు. అప్పటినుండి గజ్జు అడవిలో అందరితో గౌరవంగా మెలగడం ప్రారంభించాడు. ఎంత చిన్నదైనా ప్రతి జీవిని గౌరవించాలనే పాఠాన్ని తెలుసుకున్నాడు.